ఇక వరంగల్లో ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళలో అపశృతి చోటు చేసుకుంది. మెగా జాబ్ మేళను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రారంభించగా అనూహ్యంగా నిరుద్యోగులు తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. 3 మహిళా నిరుద్యోగులకు గాయాలయ్యాయి. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట భారీగా తరలి వచ్చినటువంటి నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది ప్రాంగణం. రైట్, వరంగల్ ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో అపశృతి చోటు చేసుకుంది. ఈ జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. భారీగా నిరుద్యోగులు తరలి వచ్చినటువంటి పరిస్థితి. దీంతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. 3 మహిళా నిరుద్యోగులకు తీవ్ర గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ అటువంటి జాబ్ మేళా నిర్వహించారు. దీనికి నిరుద్యోగులు మాత్రం కిక్కించినటువంటి నిరుద్యోగులు అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కూడా వరంగల్ పట్టణం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ప్రాంగణం ఉన్నటువంటి ఒక హోటల్లో మాత్రం జాబ్ మేళా అయితే నిర్వహించారు. జాబ్ మేళా నిర్వహించిన నేపథ్యంలో ఉదయం మంత్రులు కొండా సురేఖతో పాటు మంత్రి సీతక్క ఇద్దరు కలిసి కూడా జాబ్ మేళా అయితే ప్రారంభించారు. ప్రారంభించడంతో ఒక్కసారిగా నిరుద్యోగులు మాత్రం ఒక్కసారి వందల సంఖ్యలో మాత్రం హోటల్లోకి అయితే చొచ్చుకొచ్చారు. వచ్చిన నేపథ్యంలో అక్కడటువంటి హోటల్ ద్వారం ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసం అయినట్టుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మాత్రం పెద్ద సంఖ్యలో హాజరు కావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో కూడా ఒకరు వెంట ఒకరైతే తోసుకుంటూ వచ్చారు. వచ్చిన కాకుండా అక్కడ అద్దాలు ధ్వంసం కావడంతో కూడా అక్కడ ఇద్దరు 3 విద్యార్థులకు మాత్రం స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళేటువంటి ద్వారం చిన్నగా ఉండటం, అదేవిధంగా 50 కంపెనీలకు పైగా ఈ రోజు అయితే నిరుద్యోగ మేళా అయితే నిర్వహించారు. గత 10-15 రోజుల నుంచి కూడా దీనిపై కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన నేపథ్యంలో కూడా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగులు మాత్రం వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న క్రమంలో ఒక ద్వారం ఉన్నటువంటి చిన్నగా ఉండటంతో కూడా అందులోకి ప్రవేశించేందుకు ఒకరి వెంట ఒకరు పోటీ పడుతూ లోపలికి వెళ్లిన క్రమంలో మాత్రం అపశృతి అయితే చోటు చేసుకుని చెప్పచ్చు. అటువంటి విద్యార్థులు అయితే ప్రస్తుతానికైతే కూడా గాయం అయినటువంటి విద్యార్థులు మాత్రం వరంగల్ హెచ్ఎం ఆసుపత్రికి చికిత్స అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి నిర్వాహకులు ఏం చెప్తున్నటువంటి పరిస్థితి? ఈ స్థాయిలో వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే గతంలో కూడా ఉద్యోగ మేళా అయితే చేశారు, జాబ్ మేళా నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం అత్యధికంగా నిరుద్యోగులు రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే 50 కంపెనీలకు సంబంధించినటువంటి ఏదో కూడా జాబ్ మేళా నిర్వహించే క్రమంలో కూడా అక్కడ హోటల్ ప్రాంగణం చిన్నగా ఉండటం, అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో రావడం, అక్కడికి వారందరూ కూడా నిర్వహించే ప్రయత్నం చేసినా కూడా ఒకరు చూసి ఒకరు వారి వెంట వెళ్తున్నట్టు క్రమంలో కూడా ఈ యొక్క స్వల్ప ఉన్నటువంటి అపశృతి అయితే చోటు చేసుకొని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.